పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఆరే సూచనలు కనిపించడం లేదు. ఇరాన్ అమెరికా మధ్య శాంతి చర్చలు జరిపేందుకు పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలు మరోసారి బెడిసికొట్టాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రతినిధుల బృందాన్ని ఇస్లామాబాద్ పంపే పర్యటనను ఆఖరి నిమిషంలో రద్దు చేశారు. మా దగ్గరే అన్ని కార్డులు ఉన్నాయి అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఇరాన్తో యుద్ధాన్ని ముగించేందుకు జరుగుతున్న దౌత్యపరమైన ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ అధ్యక్షుడి అల్లుడు జారెడ్ కుష్నర్లు పాకిస్తాన్కు వెళ్లాల్సి ఉండగా ప్రెసిడెంట్ ట్రంప్ ఆ పర్యటనను రద్దు చేశారు. 18 గంటల సుదీర్ఘ ప్రయాణం చేసి అక్కడ కూర్చొని ప్రయోజనం లేని చర్చలు జరపాల్సిన అవసరం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. మరోవైపు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి ఇప్పటికే ఇస్లామాబాద్లో పాక్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్తో భేటీ అయ్యారు. అయితే అమెరికా ప్రతినిధులతో నేరుగా చర్చలు జరిపేందుకు ఇరాన్ ససేమిరా అంటోంది. కేవలం పాకిస్తాన్ మధ్యవర్తుల ద్వారానే తమ సందేశాన్ని వినిపిస్తామని ఇరాన్ తెగేసి చెప్పింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో దానికి ప్రతిచర్యగా అమెరికా ఇరాన్ నౌకాశ్రయాలను దిగ్బంధించింది. దీనిని సముద్రపు దొంగతనంగా అభివర్ణించిన ఇరాన్ సైన్యం అమెరికా చర్యలకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించింది. ఇరు దేశాల మొండి వైఖరితో పశ్చిమాసియాలో శాంతి అనేది అందని ద్రాక్షలాగే కనిపిస్తోంది. మొత్తానికి అమెరికా తన పట్టు సడలించడం లేదు. ఇరాన్ తన హెచ్చరికలు తగ్గించడం లేదు. ఈ ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన సరఫరాపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.